గురుగారు జనరల్గా షష్టాష్టకాలు అన్నవి పెళ్లికి పనికిరావు అని చెప్పారు. కానీ అవి ఈ మధ్యన ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచే మేము వింటున్నాం. ఈ పాటికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఏమైనా పరిహారాలు చేయాలా అండి? ఒక మోళీగా చేసుకుంటారమ్మా. ఏ దానికి కూడా ఒకరి జాతకం ఒకరి పోలు ఉండదు. ఎందుకంటే ఉదాహరణ చెప్పాలంటే మిథున రాశిలోని రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం 2 పాదాల్లో చంద్రుడు ఉంటాడు. తర్వాత వచ్చేసరికి అది ఉచ్చ చంద్రుడు మంచి తీక్షణంగా ఉండి ఆ మానసిక స్థితి చాలా బాగుంటుంది కొంతమందికి. తర్వాత వచ్చి మిథునంలోకి వచ్చేస్తాడు 3వ పాదంకి, అక్కడ పోతాడు. అక్కడ ఏంటి మిథున రాశి చేంజ్ వచ్చేస్తుంది. ప్రతి 60 గంటలకి ఒక జాతకం మారిపోతుంది. అది గుర్తుంచుకోవాలి మనం. అందుకోసం ఏంటంటే ఒకరి జాతకం ఒకరి పోలు ఉండదు. ఏ నక్షత్రాలను ఇప్పుడు ఆ గ్రహాలన్నీ కూడా ఎప్పుడో ఎక్కడో ఒకసారి మారిపోతుంటాయి, ఎక్కడో ఒకసారి లగ్నం మారిపోతుంటాయి. కాబట్టి ఒకరి జాతకం ఒకరి పోలు ఉండదు. ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు. ఇప్పటివరకు వైవాహిక జీవితంలో అనుభవించి పిల్లాపాపలతో హాయిగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ ఆ నక్షత్రం ఇప్పుడు తవ్వుకోవడం అనవసరం. వాళ్ళు ఏంటంటే సంయమనం పాటించి అయిపోయిన తర్వాత మాత్రం దాన్ని మళ్ళీ తీవ్రంగా మనం తీసుకొని మళ్ళీ పరిగణనలో తీసుకొని మనసుకి వ్యధపడడం మాత్రం మంచిది కాదు. వైవాహిక జీవితంలో పిల్లలు కనిసి వాళ్ళ ఉద్యోగాలకు అయిపోయి మన వాళ్ళ తల్లులు అయిపోయి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ ఆ దోషాల గురించి ఎందుకు ఎంచుకోవాలి? ఒకవేళ ఎంచుకున్నప్పుడు దాని పరిహారాలు ఏంటంటే ఇన్నాళ్ళు బాగుంది కనుక ఇంతలా ఉండగలిగాం అనే ఒక మాట మాత్రం వాళ్ళు అనుకోవాలి. బాగుంటారు వాళ్ళు. ఎందుకు బాగుంటారంటే ఆ ఏదైతే తన వ్యక్తిగతంలో దశ వస్తుందో ఆ దశలో అంతర్దశ బాగున్నప్పుడు వివాహాలు జరుగుతాయి. వాళ్ళ వ్యక్తిగత జాతకం బాగుంది. వ్యక్తిగత జాతకం బాగున్నప్పుడు గోచారంలో ఉండేటువంటి ఈ షష్టాష్టకాలు వాళ్ళకేమి చేయవు. అంటే ప్రధానంగా మూలం బాగుంది, ఎక్కడో ఒక దగ్గర చిగురు ఎండిపోయింది. మూలం బాగున్నప్పుడు ఆ చిగురు ఎండిపోతే ఏముంది, కొత్త చిగురు వస్తుంది. ఈ ప్రకారంగా లెక్కేసుకుంటే పరిహారం ఉంది. కాబట్టి వాళ్ళే పరిహారంగా చేసుకోవచ్చు. ప్రతి జాతకంలో కూడా పరిహారం లేని సమస్య ఉండదు. కాబట్టి ఆ జాతకంలో గురుదోషం గురుని తాలూకు దృష్టి వల్ల బాగుంటుంది, శుక్రదృష్టి వల్ల బాగుంటుంది, శని మంచి స్థితిలో ఉంటే బాగుంటుంది. అలా వ్యక్తిగతంగా వాళ్ళ జాతకాలు బాగున్నప్పుడు ఈ షష్టాష్టక దోషాలు అంతగా వర్తించవు. కాబట్టి ముందే మనం తెలుసుకున్నప్పుడు ఆ పూర్వంగా మన చిన్నపిల్లలు సంబంధాలకు వచ్చేటప్పుడు ఆ సంబంధంలో ముందే మనం ఏంటంటే వాళ్ళ తాలూకు పూర్తిగా జాతకం మనకు తెలియదు. కాబట్టి ఈ అమ్మాయికి అబ్బాయికి నప్పుతుందా అనేటప్పుడు మాత్రం ఇవి మాత్రం తప్పించాలి అనే ఉద్దేశంతో ప్రాథమికంగా మనం తప్పిస్తాం. కాదు గురుగారు, ఇప్పుడు ఇద్దరు ఇష్టపడ్డారు, ఈ షష్టాష్టకాలే వాళ్ళకి అడ్డుగా మిగిలే అనుకోండి, వాటికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా అండి? పరిహారాలు ఎక్కడ చెప్పలేదమ్మా. మానసిక స్థితి బాగుంటాం, అదే కదా 3 విభాగాలు. ఇక్కడ మన ప్రశ్న మందే, సమాధానం మందే. ఎందుకంటే ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇష్టపడినప్పుడు అక్కడ వాళ్ళ తనకి జాతక చక్రాల్లో కూడా ఆ ప్రభావాలు లగ్నాత్తో ఉన్నాయి. ఉండబట్టే ఆ మనస్సు వాళ్ళకి కలిగింది, ఇబ్బంది చక్కగా ఇష్టపడ్డారు. కాబట్టి మనం ప్రొసీడ్ అవ్వడమే, పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రొసీడ్ అవ్వడమే. ఆ ప్రకారంగా వాళ్ళు తప్పకుండా వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. వివాహానికి ఎక్కడ ఆటంకాలు మాత్రం పెట్టకూడదమ్మా. సాధ్యమంత వరకు చిన్న చిన్న సూచనలు ఇవ్వడమే తప్ప ఈ ప్రమాదాన్ని ప్రమాదం వస్తుంది మీరు విడిపోతారని చెప్పేసి ప్రబలంగా చెప్పడం మాత్రం ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. అంటే నేను విన్నదైతే అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో షష్టాష్టకాలు ఉన్నవాళ్ళు ఒకళ్ళ పార్ట్నర్లో ఒకరికి ప్రాణానికి ప్రమాదం, ఎక్కడ ప్రాణాపాయ స్థితి కారకుడు ఏంటంటే అది 8 విభాగాల్లో ఆయుష్స్థానం ఒకటి ఉంటుంది. ఆ 12 విభాగాల్లోని 12 తాలూకా సంవత్సరాల్లో కూడా ఆయుష్స్థానం ఉంటుంది. దానికి బోల్డంత తరంగాలు ఉన్నాయి. అన్ని గ్రహ సముదాయాలు పెట్టుకుంటూ అప్పుడు ఆయు ప్రమాణం తాలూకా నిర్ణయిస్తారు. అందరూ ఆయు ప్రమాణాన్ని నిర్ణయించి జాతకాన్ని నిర్ణయించి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అని చెప్పడానికి మాత్రం ఈ జాతకం ఉపయోగపడదు. చక్కగా బ్రతకడానికి మనకు స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు. ఆ ప్రకారం మనం ఉండాలి. దీన్ని ఒక పరిగణలో తీసుకొని ఒక జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకునే తత్వంలో మనం ఉంటే నెగిటివ్ లేకుండా ఉండగలిగితే చక్కగా ఆయ ప్రమాణాన్ని పూర్తిగా పొందుతారు. వైవాహిక జీవితం కూడా చాలా బాగానే ఉంటారు వాళ్ళు. ఇంకా అమ్మాయి అదృష్టం కూడా వచ్చిన అదృష్టంలో కూడా అమ్మాయికి ఒక జాతకంలో కర్కాటకంలో గురుడు ఉన్నాడు అనుకోండి, అమ్మాయికి అదృష్టం. సింహలగ్న జాతకాలు అయినది అనుకోండి, కట్నం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి చాలా మంచి పద్ధతులన్నీ కూడా అమ్మాయిల్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు బాగుంటారు. మూలా నక్షత్రంతో అమ్మాయి వెళ్ళింది అనుకుంటున్నారు. అమ్మాయి నక్షత్రం మూలా నక్షత్రంతో పుట్టింది, మా అమ్మాయికి అత్తవారింట్లో జరగదు, అత్తవారి గంటలో ఇవన్నీ కూడా ముహూర్త విభాగం అంటారు. దానికి ఏవో శాంతులు గట్ట చేయించాలి, మూలా నక్షత్రం తప్పు అని చెప్పేసి అనడం అది అపప్రదే. మూలా నక్షత్రంలో ఉన్న అమ్మాయి ఒక అత్తవారింట్లోని గొప్ప అభివృద్ధిని పొందుతుంది. అవి తార్కాణాలుగా మేము చూసాం కూడా. మూలా నక్షత్రంతో ఉన్న పిల్ల ఒక కోడలుగా వెళ్ళిందంటే ఆ ఇల్లు మంచి అభివృద్ధి పొందుతుంది. కాబట్టి వీటి తాలూకా ప్రభావాలు మాత్రం కాదు, వ్యక్తిగత ప్రభావాలు జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాల ప్రభావాల వల్ల వాళ్ళకి జరిగితే అలా జరగచ్చేమో తప్ప ఈ షష్టాష్టక దోషాల్లో చేసినందువల్ల కూడా వాళ్ళు అలాగ అయిపోయారని కూడా కాదు. జాతక ప్రభావంలో కూడా బాగులేకపోతే ఈ షష్టాష్టక దోషాలు కూడా కొంత చేర్చబడి కొన్ని రకాల ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముందుగా ఒక చిన్న రుగ్మతను మాత్రం మన ప్రాథమికంగా మాత్రం ఇది తప్పు అని దాన్ని మాత్రం తెప్పించే అవకాశం మనకు చూడాలి. అదే పూర్వం ఏం చేసేవారంటే ద్విద్వాదశాలు ఉండేవి.
మీనరాశిలో ఉండే రేవతి నక్షత్రం మీనరాశికి సంబంధించింది, అశ్విని నక్షత్రం మేషరాశికి సంబంధించింది. అశ్విని నక్షత్రం నుంచి మీనరాశి 12వ రాశి అవుతుంది. మీనరాశి నుంచి అశ్విని నక్షత్రం 2వ రాశి అవుతుంది. ద్విద్వాదశాలు అంటారు. ఆ ద్విద్వాదశాలు కూడా వివాహానికేమో అడ్డుపెట్టారు. కుజుదోష అష్టమ కుజుడికి అడ్డుపెట్టారు. కుజుదోషానికి అడ్డు పెడితే, ద్విద్వాదశాలకు అడ్డు పెడితే, షష్టాష్టకాలకు అడ్డు పెడితే, ఇవన్నీ మనం తరిచి చూసుకుంటే ఇంకా డీప్గా వెళ్ళిపోయి తవ్వుకొని కూర్చుంటే ఎప్పుడు అవుతుందమ్మా ఆడపిల్లకి పెళ్ళి? అంటే ఆడపిల్లకి పెళ్లి కావడమే ముఖ్యం కాదు, శాస్త్రం కాదు. వాళ్ళకి వైవాహిక జీవితం మనం ఇవ్వాలి కదా. కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి కదా. వైవాహిక జీవితంలో సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రోత్సహించడానికి చూస్తారు, తర్వాత భగవంతుడి మీద నిర్ణయం వేసి వేస్తారు. వాళ్ళ తన జాతక చక్రం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నక్షత్రానికి ఈ నక్షత్రం పడదు కాబట్టి మరో సంబంధం చూడండి. ఏమీ లేనప్పుడు దీన్ని పరిహారం చెప్తానంటాను నేను కూడా. ఒకదిగా ఏమీ లేనప్పుడు ఈ పరిహారాలు చేసుకొని వాళ్ళు మనసులు కలిసే కాబట్టి వాళ్ళని వెడగొట్టే ప్రయత్నం చేయకూడదు. తప్పనిసరిగా వాళ్ళ వైవాహిక జీవితంలో సుఖంగా ఉండాలని మనము కోరుకుందాం. అలాగేనండి. అది సంతోషం.